సో ఎన్నో మంచి మంచి ఆఫర్స్, క్యాష్ బ్యాక్ యాప్స్, ఎర్నింగ్ యాప్స్ ఎన్నో మిస్ అయిన వాళ్ళు వీడియోస్ చూడని వాళ్ళు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రీవియస్‌లో ఒక యాప్ గురించి చెప్పడం జరిగింది. 'టు గెట్ యూ' అనే యాప్ గురించి. సో దీంట్లో చూసుకుంటే ఒక్కొక్కళ్ళు 90,000, 1,00,000 దగ్గరలోనే ఉన్నారు. 50,000, 70,000 అంత బిగ్ పేమెంట్స్ అయితే ఉన్నాయి. బట్ పేమెంట్ పక్కా వస్తుందనేది నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను. ఎందుకంటే ప్రీవియస్‌లో వీళ్ళు పేమెంట్ ఇచ్చారు కాబట్టి నేను చేశాను. సో నా పే అవుట్ వచ్చేసి ₹785 మాత్రమే. సో అది నా రిఫరల్స్ కన్నా నా కింద వాళ్ళు రిఫరల్స్ చేయడం వల్లే వచ్చింది. సో మీరు ఇలాంటి అప్డేట్స్ మీరు ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ఉంటే మీకు తెలుస్తుంది మంచి అప్డేట్స్ అనేది. వీళ్ళు ఏమంటున్నారంటే 20 డేస్‌లో వస్తాయని చెప్పి మరి అంటున్నారు. సో పేమెంట్స్ వస్తాయో లేదో అప్పుడు మాత్రమే మీరు చూడాలి. ఆటోమేటిక్ పేమెంట్ కొంతమంది అడుగుతున్నారు. సో మరి విత్‌డ్రా చేయాలా వద్దా అనేది. సో ఆటోమేటిక్‌గా మనకి విత్‌డ్రా అయితే అయిపోతుంది. సో ఇలాంటి ఆఫర్స్ అండ్ అప్డేట్స్ పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే మీకు ఆఫర్స్ అయితే తెలుస్తాయి. సో అండ్ ఈ వీడియోలో మనకి పేటీఎంలో ₹100, ₹200 క్యాష్ బ్యాక్ ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో చాలామంది నన్ను రీసెంట్‌గా అడిగింది ఏంటంటే, ఎంపీఎల్‌కి ఆల్టర్‌నేషన్ ఏదైనా ఉందా? మీకు తెలిస్తే నాకు చెప్పండి అని చెప్పి కొంతమంది అడిగారు. సో మీ అందరికీ తెలిసే ఉంటది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అయితే ఇస్తాను. ఇందులో మనకి యాప్ కూడా అవసరం లేదు. దీంట్లో మనకి స్పిన్ వీల్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దీంట్లో సమ్ ఆఫ్ క్యాష్ అయితే విన్ అవ్వచ్చు అంటున్నారు. సో ఒకసారి నేను స్పిన్ చేస్తున్నాను. ఎంత డబ్బులు వస్తాయో ఒకసారి చూద్దాం. సో నాకొచ్చేసి ₹2 వచ్చినాయి. సో ఈ ₹2ని ఏం చేసుకోవాలో అది కూడా నేను చెప్తాను. సో నా టోటల్ క్యాష్ వచ్చేసి ₹17 అయితే అయింది. సో మీకు ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే అలా స్పిన్ చేసి సమ్ ఆఫ్ మనీని గ్యాదర్ చేయండి. సో గ్యాదర్ చేసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మరి ఇందులో రిఫర్‌కి ఎలా వస్తాయి అది కూడా తెలుసుకుందాం. సో నా దాంట్లో ₹15 ప్రీవియస్‌వి ఎలా వచ్చాయో ఇక్కడ చూద్దాం. సో వీళ్ళేమంటున్నారంటే మీ కింద జాయిన్ అయిన యూజర్స్ అంటే మీ కింద వాళ్ళు గేమ్ ఆడితేనే మనకి రిఫర్‌కి ₹5 అయితే వస్తాయంటున్నారు. సో మరి మీరు ఎలా గేమ్ ఆడతారో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. సో మనీ ఎలా వస్తాయో తెలుసుకున్నారు. దానితో పాటు ఫ్రీ గేమ్స్ ఆడుతూ డబ్బులు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కానీ చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది ఫ్రీ గేమ్స్‌లో. కానీ డబ్బులు పెట్టి ఆడే గేమ్స్‌లో కొద్దిగా కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ ఇక్కడ గేమ్స్ కూడా రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఎవరికీ తెలీదు కాబట్టి బాగానే ఎర్న్ చేసుకోవచ్చు. సో దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ఫుల్ వీడియో కావాలంటే నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి రిఫర్ అండ్ ఎర్న్ ₹10 ఫర్ ఎవ్రీ రిఫరల్ అయితే ఇచ్చారు. ఆ ₹10లో వచ్చేసి ఒకటి గేమ్స్ ఆఫ్ కాయిన్స్ లేదనుకుంటే టోకెన్స్ అనుకోండి ఎంపీఎల్ లాగా. ఇంకోటి వచ్చేసి ₹5 క్యాష్. సో ఇందులో కూడా ఎంపీఎల్ లాగా టోకెన్స్ ఉన్నాయి, క్యాష్ ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి కిందకి చూసుకోండి. ఇక్కడ మనకి క్యాష్ కనపడుతున్నాయి. ఇవి మీరు స్పిన్ చేస్తూ వచ్చిన డబ్బులతో చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ కింద జాయిన్ అయిన పర్సన్ ఏదో ఒక గేమ్ ఆడితే అంటే ఏదో గేమ్‌లో జాయిన్ అయితే మీకు ఇలా మనీ అయితే వస్తాయి. సో వీటి నుంచి ఇంకోండి ఫ్రీ గేమ్స్ కూడా ఉంటున్నాయి. ఫ్రీ గేమ్స్ మీకు టాలెంట్ ఉంటే ఫ్రీ గేమ్స్ కూడా ఆడి మంచిగానే ఇన్కమ్స్ అయితే తీసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మన యూజర్స్‌కి చెప్పాలనుకొని చెప్తున్నాను. సో నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మనకి పైసా హోప్స్ నుంచి గిఫ్ట్ కార్డ్స్ అయితే ఆఫర్ అయితే ఉంది. సో ఎవరైతే పైసా హోప్స్‌లో రిజిస్టర్ చేసుకోలేదో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ అయితే ఇస్తాను. సో ₹25 క్యాష్ బ్యాక్ అంటే ₹50 మీరు 5 టైమ్స్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ ఇంక వేరే ఏదైనా గిఫ్ట్ కార్డ్స్ కావాలనుకుంటే పర్చేస్ అయితే చేసుకోండి. ₹25 క్యాష్ బ్యాక్ అయితే ఎర్న్ చేయండి. ₹25 క్యాష్ బ్యాక్ అంటే మీరు ₹250 పర్చేస్ చేస్తున్నారు. 10% క్యాష్ బ్యాక్ మీకు వచ్చినట్టు. సో దానితో పాటు ప్రీవియస్‌లో నేను ఎన్నో ఆఫర్స్ అయితే చెప్పాను. వాటి ద్వారా ఎంతోమంది వీటి నుంచి క్యాష్ బ్యాక్స్ అయితే ఎర్న్ చేశారు. ఒకప్పుడు గ్రాబాన్, జింగాయ్, పైసా ఆఫర్స్ ఇలాంటి ఎన్నో ఆఫర్స్ అయితే మీరు మంచి క్యాష్ బ్యాక్స్ అయితే ఎర్న్ చేశారు. బట్ నేను ఎక్కువ అయితే ఎర్న్ చేయలేదు. చాలా వరకు మీకు ఆఫర్స్ చూపించి ఒక గిఫ్ట్ కార్డ్ పర్చేస్ చేసి వదిలేశాను. అలాంటి ఎక్స్పైర్ అయిపోయినవి చాలా ఆఫర్స్ ఉన్నాయి. నేను వాడినవి చాలా తక్కువే. వాటిల్లోనే ఎన్నో ఉన్నాయి. మన యూజర్స్ వాడినవి ఇంకా చాలా ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. పేటీఎం ఆఫర్స్ కోసం చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు. సో ఇందులో రకరకాల ప్రొడక్ట్స్ అయితే మనకి డిస్ప్లే అవుతున్నాయి. అండ్ ఇది మిడిల్ రేంజ్ అంటే లో బడ్జెట్ ప్రైస్లో ఉన్నవి. అండ్ మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే మీరు ఆ ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నేను ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ప్రోడక్ట్ బట్టి ఆఫర్స్ అయితే కొన్ని చేంజ్ అవుతాయి. అండ్ ఈ ఆఫర్లో వచ్చేసి మినిమం ₹100 క్యాష్ బ్యాక్ అనేది అండ్ మ్యాక్సిమం వచ్చేసి ₹200 క్యాష్ బ్యాక్. లేదు అనుకుంటే వేరే ఆఫర్స్ అయితే కాంబినేషన్లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆఫర్స్ అయితే రకరకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి రీఛార్జ్ ₹25 క్యాష్ బ్యాక్ అండ్ ₹100 క్యాష్ బ్యాక్ ఒకటి ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి మూవీ 150 అని చెప్పి ఉంది.
అండ్ మీరు జాగ్రత్తగా కొద్దిగా గమనించండి, ప్రతి ప్రోడక్ట్ అనేది ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి 36కి ఇస్తున్నారు. అండ్ వీళ్ళు డెలివరీ ఛార్జ్ కూడా వేస్తున్నారు. అండ్ కొన్ని సిటీస్కి మాత్రం డెలివరీ ఛార్జ్ ఉండదు, వాళ్ళకు మాత్రం పండగ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ చూసిన తర్వాత ఆ ప్రోడక్ట్ కొనాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ షిప్పింగ్ ప్రైస్ వీళ్ళు 42 ఇచ్చారు. అండ్ రిటర్న్ ఆర్ రీప్లేస్ అనేది వీటికి లేదు అని చెప్తున్నారు. కానీ క్యాన్సిలేషన్ అంటే ఒకసారి ఆర్డర్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది, రిటర్న్ కానీ రీప్లేస్ అయితే లేదు. అంటే ఒకవేళ మీకు ప్రోడక్ట్ బాగోలేదు, మీకు నచ్చలేదు అంటే ఆ ప్రోడక్ట్ ఎందుకు ఇంకో ప్రోడక్ట్ కొనుక్కుందాం అలా అనుకుంటే మాత్రం ఛాన్స్ అయితే లేదు. మీరు డిసైడ్ అవ్వండి, డిసైడ్ అయిన తర్వాతనే ప్రోడక్ట్ పర్చేస్ చేయండి. ఇక్కడ మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అది ఎలా వస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీళ్ళు 36, ఇది ఒక 40, అంటే నియర్లీ అప్రాక్సిమేట్లీ 78 రూపీస్ పెట్టే మీరు పర్చేస్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇస్తుంది 100 రూపీస్ క్యాష్ బ్యాక్. కానీ ఈ ఒక కండిషన్స్ ఉన్నాయి. బిజిలీ బిల్ 100 కోడ్ వచ్చేసి ఇక్కడ మనకి ఆఫర్స్లో రాలేదు, డీటెయిల్స్ ఏమీ లేవు. మరి నువ్వు ఎలా చెప్తావన్నా మాకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పి నన్ను అడగచ్చు. మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ అనేది మినిమం మీరు 400 రూపీస్, మినిమం 400 ఉంటే చాలు. నేను 493 మన సబ్స్క్రైబర్ ఒక పర్సన్ నాకు పెట్టడం జరిగింది. ఆ ప్రోమో కోడ్ని మీరు అప్లై చేస్తే ఆఫ్టర్ మీకు ప్రోడక్ట్ షిప్ అయిన తర్వాత ఒక ప్రోమో కోడ్ అయితే మీకు మెయిల్కిను మెసేజ్ పెడతారు ఫోన్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ప్రోమో కోడ్ని అప్లై చేస్తే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బిజిలీ బిల్ 200 కోడ్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి 200 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అది మినిమం బిల్ వచ్చేసి 500 రూపీస్ మాత్రమే. కానీ ఈ పర్సన్కి 1000 రూపీస్ బిల్ ఉందని చెప్పి 1000 రూపీస్ పర్చేస్ చేసుకున్నారు. సో మీ బిల్స్ అంత రాకపోవచ్చు, బట్ అంత రాకపోతే ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా మీరు పేటిఎం యాప్ను ఓపెన్ చేయండి, ఎలక్ట్రిసిటీని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నానంటే మీరు ఆ ప్రోమో కోడ్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. సో నేను ఏదో ఒక స్టేట్ సెలెక్ట్ చేశాను. తర్వాత మీ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి. సో ఎంటర్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే మీ బిల్ జనరేట్ అవ్వకముందు కూడా పేటిఎంలో మీరు పే చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ మీ కరెంట్ బిల్ ఎవ్రీ మంత్ ఒక 300 వస్తుంది అనుకోండి. ఇప్పుడు నేను కరెంట్ బిల్ అయితే ఈ మంత్ కట్టలేదు, సో నాకు అందుకనే వాళ్ళు ఇచ్చిన అమౌంట్నే పే చేయమని వస్తుంది. ఒకవేళ మీరు కట్టేసి ఉన్నారనుకోండి, నెక్స్ట్ మంత్ బిల్లు ఎంత కావాలంటే మీరు అంత పే చేస్తారు. సో మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఒకవేళ కరెంటు బిల్ ఒక 200 వచ్చేసింది అనుకోండి, ఈ మంత్ బిల్ మీరు ఎందులో దాంట్లో పే చేసేసుకుంటారు. నెక్స్ట్ మంత్ మీరు బిజిలీ బిల్ 100 అనే ప్రోమో కోడ్ని ఎవరైతే యూజ్ చేస్తారో షాపింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు మీకు శాంపుల్గా చూపిస్తాను. సో ఇక్కడ దీనికి వచ్చే ప్రోమో కోడ్ వచ్చేసి బిజిలీ బిల్ 100. ఈ ప్రోమో కోడ్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు 400 రూపాయలు కరెంట్ బిల్ అనేది కట్టాలి. మీరు ఆల్రెడీ కట్టేసి ఉంటారు కాబట్టి ఈ మంత్ది, నెక్స్ట్ మంత్ మీరు 400 రూపీస్ అమౌంట్ని ఎంటర్ చేసేసి మీరు పే చేసుకుంటే అప్పుడు నెక్స్ట్ మంత్లో మీకు ఒకవేళ 200 బిల్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ మంత్లో మీకు 200 అనేది మైనస్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే రిటర్న్ రీప్లేస్మెంట్ అనేది 90% ప్రోడక్ట్స్కి వేటికి లేదు. సో ఆ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మీకు రేటింగ్స్ను, రివ్యూస్ని చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. సో ముందుగానే చెప్తున్నాను, మళ్ళీ మీరు చెప్పలేదు అలా అనద్దు. సో ఇక్కడ 189 రూపీస్ ప్రోడక్ట్ అయితే ఉంది. డెలివరీ ఛార్జ్ వచ్చేసి నాకు మా ఏరియాకి వచ్చేసి 59 రూపీస్ అయితే ఉంది. కొన్ని ఏరియాస్కి ఆ డెలివరీ ఛార్జ్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి బిజిలీ బిల్ 200 అనే ప్రోమో కోడ్ని అప్లై చేశాను. సో దీనికి ఇది అప్లై అయింది, అంటే కొన్నిటికి మాత్రమే అప్లై అవుతుంది, అంటే ప్రోడక్ట్ ప్రైస్ బట్టి. సో ఇందాక నేను సెలెక్ట్ చేసింది 80 రూపీస్ అలా ఉంది కాబట్టి దానికి బిజిలీ బిల్ 100 అప్లై అయింది. సో దీనికి వచ్చేసి మనకి బిజిలీ బిల్ 200 అప్లై అయింది. సో నెక్స్ట్ బిల్ కూడా ఈ ప్రోమో కోడ్ గురించి కూడా తెలుసుకున్నారు. సో మీరు ప్రోడక్ట్ కొనేటప్పుడు ఇవి మాత్రం ప్రోమో కూడా అప్లై చేయాల్సింది. ఇది మినిమం 500కి 200 క్యాష్ బ్యాక్ అనేది, దీని గురించి కూడా తెలుసుకున్నారు. సో ఈ ప్రోమో కోడ్స్ గురించి కూడా తెలుసుకున్నారు. ఇంకా వేరే ప్రోమో కోడ్స్ గురించి కూడా తెలుసుకుందాం. అండ్ మాల్ మూవీ 150 ప్రోమో కోడ్ ఇచ్చారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే 300 రూపీస్ మూవీ టికెట్స్ పెట్టుకుంటే 150 రూపీస్ క్యాష్ బ్యాక్ అంటున్నారు. సో ఈ ఆఫర్ అయితే నాకు అంతగా నచ్చలేదు. మీకు ఒకవేళ నచ్చితే ఆ ప్రోమో కోడ్ అప్లై చేసుకోవాలనుకుంటే అది అప్లై చేసేయండి. లేదు అనుకుంటే మాల్ రీఛార్జ్ 50 అని చెప్పి ఇచ్చారు. సో ఈ ప్రోమో కోడ్ కూడా అంత యూజ్లెస్ అనేది. కొన్ని ప్రోమో కోడ్స్ ఉన్నాయి, కొన్నిటికి మాత్రం అవి కొంతమందికి బాగా నచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ ప్రోమో కోడ్స్ ఏంటో తెలుసుకుందాం. కొంతమంది మీరు డెలివరీ ఛార్జ్ కొన్నిటికి ఫ్రీ ఉంటాయని చెప్తారు, బట్ మాకు ప్రొడక్ట్స్ ఎక్కడా కనపట్లేదని కొంతమంది అడగచ్చు. వాళ్ళ కోసం ప్రూఫ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, షిప్పింగ్ అనేది ఫ్రీ అని చెప్పి కొన్ని ప్రొడక్ట్స్కి అయితే ఉంటాయి. అండ్ కొన్ని ఏరియాస్కి మాత్రం డెలివరీ ఛార్జ్ కొన్ని ప్రొడక్ట్స్కి అయితే ఉంటాయి. అది ఎలా మారుతుందో మనకైతే తెలియదు. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఎందుకు అలా పెడతారో.
సో మీరు ఏదైనా పర్చేస్ చేయండి, పర్చేస్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. రేటింగ్స్, రివ్యూస్, ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఆలోచించిన తర్వాతే పర్చేస్ చేసుకోండి. రిటర్న్ రీప్లేస్మెంట్ లేదు కాబట్టి. అండ్ ఈ ప్రోమో కోడ్ అందరికీ ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్కి యూస్ఫుల్ అవ్వకపోవచ్చు. అండ్ మాల్ రీఛార్జ్ G150 అనే ప్రోమో కోడ్ అయితే ఉంటుంది. ఇది జియో యూజర్స్కి మెయిన్గా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ 150 రూపీస్ అనేది రీఛార్జ్ చేస్తే, 100 రూపీస్ మినిమం రీఛార్జ్ చేస్తే మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మ్యాక్సిమం మీకు 150 వరకు వస్తుంది. అంటే మీరు 300 రీఛార్జ్ చేస్తే 150 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే రీఛార్జ్లు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ చేయని వాళ్ళకంటే మాకు అక్కర్లేదు ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ మేము కట్టలేము అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. క్యాష్ బ్యాక్ అయితే తగ్గుతుంది. ఎందుకంటే అది బిజిలీ బిల్ 200 అనేది మనకి 200 వస్తుంది. ఇది 150 మాత్రమే వస్తుంది. సో ఇది ట్రై చేసుకోవాలి. మీకు రీఛార్జ్ ఎలాగో కావాలనుకుంటే ఇది ట్రై చేసేయండి. సో మొత్తంగా వచ్చేసి 2 లింక్స్, కొన్ని అయితే ప్రొడక్ట్స్ 1 రూపీ కూడా ఉన్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి మనమైతే చెప్పలేం. వీటికి డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటాయి. వీటికి కూడా ప్రోమో కోడ్స్ అయితే అప్లై అవుతున్నాయి. సో మీకు 2 లింక్స్ అయితే ఇస్తాను. ఒకటి వచ్చేసి పాపులారిటీ హై ప్రైస్ అనేది మీడియం ప్రైస్ లింక్, ఒకటైతే లో కాస్ట్ లింక్స్ అయితే 2 లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అండ్ ఈ పేటిఎం నుంచి ఆఫర్స్ చాలా మందికి నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి పేటిఎం యూజర్స్ అందరికీ అందేటట్టు. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి.